తెలంగాణ విభజనకు సంబంధించినప్పుడల్లా ప్రధానమంత్రి గారిని మొదలు పెట్టుకుంటే ఈరోజు డిలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లుకు చర్చ జరుగుతోంది. దాని గురించి కాంగ్రెస్ పార్టీని లేదా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హైబ్రిడ్ విధానాన్ని లేదా వారికి ఉండబడేటువంటి అన్ని అంశాలను విమర్శ చేసుకునే ప్రజాస్వామిక హక్కు పార్లమెంట్లో ఉంది. నేను ముందుగా ఇప్పుడే ఒక లేఖ రాసిన లేఖ ప్రతిని కూడా మీకు విడుదల చేస్తా. లోక్సభ స్పీకర్కు వెంటనే ఆ యొక్క రికార్డుల నుంచి ఆ మాటలను అన్నిటినీ తేజస్వి ఏదైతే పార్లమెంట్లో ప్రసంగం సందర్భంగా చెప్పినాడో ఆ మాటలన్నింటినీ తొలగించాలని, అతని సభ్యత్వాన్ని రద్దు చేయాలనే డిమాండ్ తెలంగాణ తరఫున చేస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజలను కూడా కోరుతూ ఉన్నాం. గతంలో మనం భారత ప్రధానమంత్రి తెలంగాణ విభజన బిల్లుకు సంబంధించి అవహేళన చేస్తూ తల్లి చచ్చింది బిడ్డ బతికింది, ఇలా తెలంగాణ విభజన అనేటువంటి దానికి అంత పెద్ద ప్రజా ఉద్యమము దీర్ఘకాలికంగా సంవత్సరాల తరబడిగా ఆకాంక్షల్ని అవమానపరిచే విధంగా ప్రధానమంత్రి గారు మాట్లాడినప్పుడు కనీస బాధ్యత డిఎన్ఏ తెలంగాణ పట్ల ఆనాడు శాసనసభకు రాజీనామా చేయమంటూ పారిపోయినటువంటి కిషన్ రెడ్డి లాంటి వాళ్ళ అధ్యక్షులుగా ఉన్నటువంటి సందర్భంలో కూడా ఈరోజు భారత ప్రధానమంత్రి అవమానపరిస్తే స్పందించలేదు ఎవరు. దాని తదుపరి అమిత్ షా లాంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి గద్దార్ గారిని కావచ్చు, లేదా అర్బన్ నక్సలైట్ అని కావచ్చు, లేకపోతే తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి సందర్భం కావచ్చు. ఇవాళ పార్లమెంటులో జరుగుతున్నటువంటి చర్చ అంశం వేరు, డిలిమిటేషన్ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు. ఆ సందర్భంలో తెలివిలేని ఒక వెధవ మెదడు జ్ఞానము లేక తెలంగాణ విభజనను పాకిస్తాన్ భారత విభజనతోటి పోల్చి ఈరోజు ఈ భారతదేశంలో ప్రజాస్వామికంగా రాజ్యాంగ ప్రకారంగా లోక్సభ రాజ్యసభ పాస్ చేసినటువంటి బిల్లులను పార్లమెంటు